ఈ బాటమ్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నుంచి డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది. రెజీనా మేడంకి చాక్లెట్ ఇద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. రేపు నా కోరిక నెరవేరబోతుంది. అర్రే, నా చాక్లెట్ చీమలు పట్టేసాయా? The villains of the story, Chima. ఇలాంటి చాలా మంచి మంచి థాట్స్ అప్పట్లో యశ్వంత్ మాస్టర్ చేసేవాడు. ఈ రోజు నాకు ప్రదీప్ యశ్వంత్ మాస్టర్ లా కనిపించాడు. ఈడు కింగ్ ఆఫ్ డి. కింగ్ ఆఫ్ డి, ఎస్. ముత్యాల చెమ్మ చెక్క ఏంటి? చక్కగా జరుగుతున్న ప్రోగ్రామ్ లో ఈ చెక్క కాన్సెప్ట్ నీకు ఎవరిచ్చారు? ఈడు ముత్యాల చెమ్మ చెక్క అన్నందుకు వచ్చిన బాధ కంటే ఈ చెమ్మ చెక్క గాడు ఫస్ట్ టాప్ 1. ఇక్కడ ఎవరిని వదలదు, అందరినీ చంపేయండి. ఆశా పాసం బందీ సేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. Choreography, camera work, story అన్నిట్లో 10 on 10. ఏ హేతువులు దుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదలా. సాలిడ్ వెల్కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ రోజు అసలే డబుల్ ఎలిమినేషన్, ఎవరు పోతారో తెలియదు. కాబట్టి లాస్ట్ గా ఎవరికి ఏ అమ్మాయి ఇష్టమో చూసి వాళ్ళని ఒక హగ్ చేసుకొని, ఎంత టెన్షన్ లో ఉన్నా అసలు మర్చిపోడు అబ్బాయి. అభి కాదు మరి నాకు కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో. నువ్వు నా తమ్ముడు, మొత్తానికి ఇచ్చేయి. కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నోడా. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నోడా. Kavya, what a brilliant performance. నా నలుపు నందలాల చలి కబురు పంపారా, చీరలి చుట్టూ కోర నీ చిలిపి చూపులతో. సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఎడా తడిమి నరాలో నిప్పుల కొలిమి నా చేస్తా దొరికిపో. Amazing performance, Jatin. పూజ, నేను త్వరలో ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నాను పూజ. ఆ మ్యూజిక్ వీడియోలో నిన్ను పెట్టి నేను మ్యూజిక్ వీడియో చేస్తాను. The whole stage was on fire anamata. నీ డెడికేషన్ కి, నీ హార్డ్ వర్క్ కి, నీ కాన్ఫిడెన్స్ కి శ్వేతా నాయుడికి హస్బెండ్ అంటే నేను అష్రఫ్ వస్తాడేమో అనుకున్నాను. రజనీ గారు స్టైల్ గానీ, స్వాగ్ గానీ చింపేశారు. శ్వేత, మీ పర్ఫార్మెన్స్. You really killed it. ఏ జాన్సీ, చేయమను.
చేయమని రా, కంటిన్యూ చేయమను. జడ్జెస్ చెప్పినట్టుగా ఈ వారం ఎవరి జర్నీ ఇక్కడితో ఎండ్ అవబోతోంది. 3, 2, 1 అన్న తర్వాత వాళ్ళ స్వాడ్ని బయటికి తీయాలి. ఒకవేళ ఆ స్వాడ్ రెడ్ కలర్ ఉంటే వాళ్ళు ఎలిమినేటెడ్, ఒకవేళ రెడ్ లేకపోతే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లు. 3, 2, 1. ఝాన్సీ ఇంకా పూజ ఎలిమినేట్ అవటం జరిగింది. ఇంకొక ఛాన్స్ ఉంది, ఫేస్ ఆఫ్ జరగబోతుంది. ఎవరు బెస్టో వాళ్ళు సేవ్ అవుతారు, ఎవరు కొంచెం ఇదయ్యారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. BSH భర్తల సేఫ్టీ హాస్టల్. నాకు అర్థమవుతండి, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, కరెంట్ బిల్ కట్టేది మనం. ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం అండి ఇది? ఏం పాయింట్ పెట్టావన్నా? ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుండంట, అదెందుకు ఉంటుందన్నా? చెప్పు, ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడదుంటదా? వెళ్ళారా ఇటు పెంచి తాగుపోతే అయిపోయాడు, దానికి కారణం లేవడ. మరి అది తీసుకోదే. తిన్నంతలతో అమ్మన్నా ఏడేం చేస్తున్నావురా నువ్వు? చెయ్యి తీను. గజదళం చూస్తారేంటి? స్టార్ట్ చేయండి. నువ్వు కొట్టవేంట్రా? నాకు భయం సార్. ఎందుకు? ఇది మామూలుది కాదు, ఇంటికెలా కొట్టుద్ది. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. ఎవర్రా ఇక్కడ భర్తల హాస్టల్ పెట్టింది? నేనే. ఏంట్రా ఆడాళ్ళ సంగతి నీకు తెలీదు? ఆడాలంటే భర్తలో సగం. మరి నువ్వేంటి మొత్తం ఫుల్ ఉన్నావు? ఏంది రష్మితోనేమో మాట్లాడతాను నేను రాకముందు. ఆమె నన్ను దగ్గర పిలుచుకొని దగ్గర పిలిపించి మూతి పెట్టి నీ పెళ్ళాం నాకంటే అందంగా ఎట్లుంటది? ఏంటి నీ మూతిలో మూతి పెట్ట వసే నువ్వు ప్రశ్నలు అడుగు, ఆన్సర్స్ ఇస్తాడు, కొట్టం నేను చూసుకుంటా. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? అవ్వ పెట్టిందిరా ఫిట్టింగ్. నాకు నువ్వంటేనే ఇష్టమే. నేను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్తా. నువ్వు బగ్గర ఆగి కారు నడుపుకుంటా పోతానవు, ఎదురుగా నీ పెళ్ళా ఉన్నది, నీ తల్లి ఉన్నది, నువ్వు ఎవరిని గుద్దుతావు, ఎవరిని కాపాడుతావు? గముచ్చడి చెప్పు. పెళ్ళాన్నే గుద్దుతా. ప్లానింగే. ఆ లారీకి బ్రేకులు ఉంటాయి, ఆ బ్రేక్ వేసి నేను ఎవరిని చంపను ఆపుతా అని చెప్పొచ్చు కదా. డైరెక్ట్ గా పెళ్ళాన్ని గుద్దుతా అని ఎందుకన్నా? అంటే నీ మనసులో నన్ను చంపాలని ఉన్నది. ఊరేదండి నా ముందు ఉల్లిగడ్డనే ఫ్రై చేసినట్టు ఈ అత్తాకోళ్ళ మధ్య లొల్లి పెట్టుకున్నప్పుడు అలా మనం మొగుళ్ళే నగిలిపోవాలనా? భాస్కర్ ప్రేమలో ఓడిపోతే గొప్పలు అవుతారంట, అది నిజమేనా? నువ్వు అయ్యావా? నువ్వైతే అయినట్టే, లేకపోతే లేనట్టే. ఏంటి ఇల్లు వేడిగా ఉంది? మను గారు కల్లోకి వచ్చారు, అప్పటి నుంచి ఫుల్ ఫీవర్. అప్పటి నుంచి ఆయన విగ్గి పెడుతున్నారు. వాళ్ళ ఫస్ట్ నైట్ అందరు చూస్తున్నారా? కానిద్దాము అది రీటా. యా సడన్ గా అయిపోయింది పెళ్లి. రిసెప్షన్ అయినప్పుడు పిలుస్తాను రీటా. మరి ఏంటి? బేబీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్తున్నా. అక్కడ చూసారు కదా, చూసా. నాకు ఈ బుద్ధి బలం లేదు కదా మీకు. ఓకేనా? అట్లా కాదు. ఆఫీస్కి వెళ్తే ఆవిడలో ఇంట్లో సెల్ ఫోన్ మర్చిపోయాను, పాస్వర్డ్ మా ఆవిడికి తెలుసు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఆఫీస్కి వెళ్తే ఆవిడలో ఫోన్. అంతే కదా, నేను తెలుసుకుంటా ఉండు. రగదేస్తా, నవరసాలు పొరిలిస్తా. మేడం సార్ ఉన్నారా? ఎందుకు? ఆయన ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, అందుకే. బయటికి వెళ్ళినట్టున్నాడు, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. ఓకే లాంటి వస్తా మరి. ఏమన్నా? ఓకే అంటే వస్తా అన్నాను. ఏ అంటే ఎవరు నీకు ఆంటీ? ఏ బర్రెలో ఉన్న అమ్మాయి అనాలండి నిన్ను.
ఆంటీనా ఆంటీనా నీకు అంత ముదిరిపోయి కనిపిస్తున్నానా? ప్రతి ఒక్కరికి ఆంటీ అంట ఆంటీ దొంగ చచ్చినడా. నవరసాలు పొంగిస్తాను నవరంధ్రాలు పగలు కొట్టించుకుని వచ్చేవేంటి? మా నాన్న మా బావతో గుళ్ళో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. అలా చేస్తే నేను చచ్చిపోతాను రా, అందుకే నన్ను లేపుకెళ్ళిపోరా. నీ తెల్ల లేసరిగా 10:30 అవుద్దా. మీ ఇంటికి వచ్చి నేనెప్పుడు అమ్మ లేపుతున్నా? మరి కానీ మీ ఇంట్లో లేరు లేపడానికి. అన్న అదేంట్రా పక్క పేషెంట్ కూతురా? పేషెంట్ కూతురా? దీనికి 18 సంవత్సరాలు నేనలే. ఏంటి 18 సంవత్సరాలు నేనలేరా? అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ అబ్బాయి మా అమ్మాయిని లేపుకెళ్ళిపోయిన బయట టాక్. అక్కడ బియ్యం బస్తా లేపలాడు, ఇంకా అమ్మాయి లేపుకెళ్ళిపోతారా? అయినా అక్కడ లేదండి బాబు. ఎండనక వాననక రేయనక పరవనక దుబాయ్లో రాజమండ్రి పక్కన కాలువలు తెస్తాడు. మీ అబ్బాయి కానీ మా అమ్మాయిని లేపుకెళ్ళారు సంగతి తెలియాలి నీకుందరా. నానా అడగడం మర్చిపోన్నా. చెప్పు, నీకు పాప కావాలా బాబు కావాలా? నా అసలక నువ్వే కావాలి. ఓ ఓ ఈ టైంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ? రాజశేఖర్ గారు గోటీల ఫ్యాక్టరీలోనా, ఆలీ గారు గాజుల ఫ్యాక్టరీలోనా, శివాజీరాజు గారు బ్యాండ్ మేళంలోనా, మను గారు మందుల షాప్ లోనా? కనక మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ 10,000 వస్తుంది తెలుసా? మెట్లకి వెళ్తే 50 రూపాయలు ఎక్స్ట్రా, లిఫ్ట్ లో వెళ్తే 20 రూపాయలు ఇస్తారంట. తీసి పెట్టుకొని బ్రేకింగ్ న్యూస్, యుద్ధం కారణంగా గ్యాస్ ఆగిపోయింది. ఇలాంటి రోజు దేవుడు ఇస్తాడని చెప్పి ఒక 20-30 సిలిండర్లు సైడ్ చేసి గోడౌన్లో దాచి పెట్టా. బండా అదే గ్యాస్ బండా అయిపోయింది. మండుతున్నట్టుంది. మొదటిసారి పేలింది. నీది ఒక్కసారి కూడా పేలలేదు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఆ పిల్లకి చేతికి వంకీలు చేసి పెట్టమన్నాను. అవునా? ఇంకా నయ్యం మీ చేతికి చేయమనలేదు. ఇది చైనా అండి. ఎంత ఉందేంటి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మిమ్మల్ని పుట్టించే మాకు దడ పుట్టించడం పెద్ద మ్యాటర్ గానే. ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఇప్పుడు ముందు అడుగున్నారు. కాకపోతే లెఫ్ట్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ రాస్తారు, రైట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ రాస్తారు. ఏ చింటూ, పెళ్ళాం దగ్గర సరిగ్గా ఉంటే 10 ఏళ్ళు లైఫ్ ఉంటుంది. అదే పెళ్ళాం దగ్గర నోరెత్తుతా పెళ్ళాం మీద చెయ్యెత్తుతా అన్నావనుకో నరికేస్తా బిడ్డ. నువ్వు భయపడితే భయపడడానికి నేను బంటును అనుకుంటున్నావా? చింటూ నువ్వు చింటూ కాదురా, నా లైఫ్ కే పెద్ద ఇంటూ. ఈ ఊళ్ళో ప్రతి భయ వెనుక కథ ఉంటుంది. ఆ కథలో ఖచ్చితంగా నేనుంటాను. ఈ షోలో ప్రతి మొగుడు వెనక ఒక భయం ఉంటుంది, ఆ భయం వెనక ఒక పెళ్ళాం ఉంటుంది. నువ్వు గోవాకి వెళ్తావా, బ్యాంకాక్ వెళ్తావా, అంతా నీకు వదిలేస్తా. గేమ్ ఓడిపో. డీల్ కావాలా పరువు కావాలా? డీలే కావాలి. ఒక్కల పరువు తర్వాత సంపాదించుకోవచ్చు. మీ ఆవిడ మిమ్మల్ని భయపెట్టమని మమ్మల్ని కూడా భయపెడుతుంది కొంచెం. మరి నా పరిస్థితి ఆలోచించు. ఇప్పుడప్పుడు కండలే కాదు బుర్ర కూడా వాడాలండి. ఇదిగో నీకు విషయం చెప్పనా? ఏంటి? నేను వాళ్ళలాగా హ్యాండ్ ఇవ్వను, ఇలాగే ఉంచుతా హ్యాండ్. నువ్వు ఓడిపోతే నేను ఏడుస్తానో లేదో కానీ కాటాకేస్తే కేజీ ఉండవు, నువ్వు కేజీ చెప్పారా నువ్వు? నా చేయి పట్టుకున్నావేంటి? సుత్తి పట్టుకో. ప్రపంచంలో నీకంటే సుత్తి కొట్టే వాళ్ళు ఎవరున్నారు? మీకు బంగారం అంటే ఎందుకు అంత ఇష్టం? మా అమ్మకి మాట ఇచ్చా. స్కూల్కి వెళ్తాననే. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నువ్వు వెళ్ళమంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. అతి పుల్ల లాంటి ఆడపిల్ల మేము, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోము.
ఎందులోనూ మీకు మేము తీసుకోము. ఈ పర్ఫార్మెన్స్ మీద మీ స్పందన? ఐశ్వర్య పాడేటప్పుడల్లా నాకల్లే చూశాడు. ప్రగతి గారిని అడగండి. మగాలు ఉత్తి మాయగాలి. ఎవడో ఒక్కడు చేసిన దానికి మమ్మల్ని అందరిని అన్నాం ఎంత. వయ్యారి నేనే వయసొచ్చిన అనుభవం. కిట్టి పార్టీ నుండి వచ్చిన అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుందో తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కేడీని, కిట్టి పార్టీకి వచ్చిన లేడీని నమ్మడానికి లేదండి. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? బేబీ నీ ఇల్లు అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతా మా ఇంటి టేస్టే. అదేంటి బేబీ, ఇంట్లో మనదే కదా రూల్. మా ఇంటి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఆ ఇంట్లో అన్ని మిసైల్స్ పడుతున్నాయి, ఒక్కటైనా ఇక్కడ పడలేదే. అవును, నీకు మీ ఆయనకి ఏదో గొడవలన్నావు. అంతా సెట్ అయిపోయింది. అలా ఇలా 2 బ్లూ డ్రమ్ కొనేసి ఇంట్లో పెట్టేశాను, అంత సెట్ అయిపోయింది. వెనకాల ఇంత దారుణంగా మాట్లాడుకుంటారని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. చీచి, ముందు కూడా మాట్లాడతానండి రేపటి నుంచి. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే. been like 10 years I had a baby. చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. when I was carrying కొన్ని రూమర్స్ వచ్చాయి తన గురించి. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళి నేను బయటకు వస్తానో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకవేళ నాకేమన్నా అయితే మాత్రం పాపని మాత్రం వదలదు. బికాస్ బాధపడ్డాను, కొంతమంది మాటలు ఆ మొమెంట్ లో నమ్మాను. పెళ్లి చాలా బాగా జరిగింది. అక్కడ వరకు బాగానే ఉండే కానీ తర్వాత మా మదర్ చనిపోయారు. ఆ బ్లేమ్ అంతా నా మీద వేస్తారనమాట. నీ వల్లే మీ మమ్మీ చనిపోయింది అన్నప్పుడే నేను చాలా నిజంగా నా వల్ల కాదు. మంది అల్లరంటే అల్లర్రా, న్యూసెన్స్ రా మీరందరూ. మీకు స్కూల్ నుంచి కూడా కంప్లైంట్ వస్తుంది. నువ్వు చేసావా సెలక్షన్? అదేం క్వశ్చన్? నీ గురించి ఒక ప్రశంస చెప్పాలా? ప్రశంస అంటే ఏంటి? అభినందన అంటే అడుగు. కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే తెలుసా? తెలుసు. ఏంటి? ఎట్లా చెప్పాలి? తన గొంతు చాలా చిన్నగా మెల్లగా వస్తుంది అని దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేశాము. ఎంత బాగుందో తల్లి. సాలూరు రాజేశ్వరరావు గారు నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అట కదా? నా ఫ్రెండ్ కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. నీకెలా తెలుసు తీయనిది అని? నైట్ టైం అప్పుడు వెదర్ స్వీట్ గా ఉంటుంది, అందుకోసం లిరిక్స్ రైటర్ అలా రాశారు. చరణ్ గారు ఎవరు యాంకరింగ్ చేస్తారు? కాదు, ఆయన కూడా మార్కులు వేస్తారు. అందుకే ఇంట్రడక్షన్ అప్పుడు నిద్రపోకూడదండి. మ్యామ్, విచ్ స్కూల్ ఆర్ యు అ టీచర్ ఇన్ మ్యామ్? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ మ్యామ్? గుడ్ స్టూడెంట్, టాపర్ ఆఫ్ మై క్లాస్. మీరు ఇలాగ స్టేజ్ ఎక్కితే అలాగే చెప్పాలి. ఎంత ఇచ్చావు టీచర్కి? చాక్లెట్ ఇచ్చావా? నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. అమ్మాయి కీరవాణి గారిని అడుగుదాం అంది. అవునండి. మీరు సునీత గారిని అడిగారు. ఎట్లా ఇది? ఈటీవీ నాదండి. నారాయణుడే గురువు, చదువు నారాయణుడే. పెద్ద పాట ఎలా గుర్తుంది నీకు? ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తా మ్యామ్. ఏవేనా? ఎన్నిసార్లు చేసావు తల్లి? నాకు వచ్చేంత వరకు చేశాను మ్యామ్. నా పిల్లల వలన మీ అందరి ముందు నేను ఇలా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్నే చేరుకోలేక ఎట్టెళ్ళిందో నా లేక. బృందావనమది అందరి
పాట నచ్చిందా? ఓల్డ్ సాంగ్స్ నాకు నచ్చవు సార్. ఇంకా ఉన్నారమ్మా ఆ బ్యాచ్. మీకు ఈ తబలా బీట్ ఉంటే నచ్చట్లేదు. అదే ఓల్డ్ సాంగ్ అని ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. నువ్వు ఇందాక పాడిన బృందావనం బాగుందా, ఇది బాగుందా? ఇందాకలదే బాగుంది సార్. ఏమయ్యా ఇందాకది నువ్వు బాగుందని నువ్వు నిజమే చెప్తుంటే కనుక ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. అవును, నీ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తావు? మార్చ్ 25. ఏం చేస్తావు? వాట్ ఇస్ స్పెషల్ ఆన్ మార్చ్ 25? మై బర్త్డే. రాజేశ్వర్ గారి పాటలో ఏది గొప్ప అన్న ప్రశ్నకు సప్తస్వరాల్లో ఏది ముఖ్యం అన్న ప్రశ్నే సమాధానం. ఆడదాని ఎవర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. కత్తి లేకుండా రక్తపాతం లేకుండా మగవాడి సామ్రాజ్యాన్ని లొంగ తీసుకోవడం, హస్తగతం చేసుకోవడం కేవలం అమ్మాయిలకే సాధ్యం. ఇప్పుడు ఎవరండి అడిగారు మిమ్మల్ని భావం? మదాలు సొగసులే ప్రెజెంట్ చేసేదా. భావం ఒకరు అడిగితే వచ్చేది కదండి, భావవేశం కవి హృదయంలోంచి పొందుతుంది. ఆడదాని